హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల గ్రంథము 10వ అధ్యాయము 36వ వాక్యము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలియజేస్తూ మరి యొక్క ఆకాశము భూమి కింద ఉన్న యొక్క సర్వ మానవాళి పాపముల నుంచి రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువుగా ఆయన దిగి వచ్చి, మరి యేసు అనగా రక్షకుడు అని, క్రీస్తు అనగా అభిషేక్తుడు అని దేవుడు తెలియజేస్తూ, మరి యేసు నామములో తప్ప ఏ నామములో మనకు రక్షణ కలుగదు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరినీ ప్రేమించి తన సత్య సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు, మరి నీ కొరకు దిగి వచ్చిన తన ప్రాణాన్ని ధారపోసిన యేసు క్రీస్తు ప్రభువుని నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.